హిందూ పంచాంగం ప్రకారం దీపావళికి ముందు వచ్చే ధనత్రయోదశికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. దీనిని ధనత్రయోదశి, దంతేరాస్ అని కూడా అంటారు. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసం కృష్ణపక్షంలో వచ్చే త్రయోదశి తిథిని ధనత్రయోదశి అంటారు. ఇది దీపావళి పండుగకు నాంది పలుకుతుంది. హిందూ పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం అక్టోబర్ 18వ తేదీన ధనత్రయోదశి పండుగను జరుపుకోవాలి. హిందూ సాంప్రదాయం ప్రకారం ధనత్రయోదశి రోజున సంపదలకు అధిదేవత లక్ష్మీదేవి, కుబేరుడిని పూజించడం, ధన్వంతరి పూజ నిర్వహించుకోవడం శుభప్రదంగా భావిస్తారు. అలాగే ఈరోజు కొన్ని ప్రత్యేకమైన వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా ఇంట్లో అదృష్టం, ఐశ్వర్యం, ఆనందం వస్తాయని నమ్ముతారు. ధనత్రయోదశి రోజున తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సిన వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ధన యంత్రం అంటే కుబేర యంత్రం. ఈ యంత్రము సంపదలకు మరియు ఐశ్వర్యాన్ని ఆకర్షించే పవిత్ర జామితీయ చిహ్నం. దీన్ని పూజాగదిలో లేదా డబ్బు పెట్టెలో ఉంచితే ఆర్థిక వృద్ధి లభిస్తుంది అని నమ్ముతారు. అందుకే ఈ రోజున ధన యంత్రం లేదా కుబేర యంత్రాన్ని కొనుగోలు చేస్తారు. అలాగే ఈరోజు ఇత్తడి, వెండి లేదా రాగి పాత్రలు ఇంటికి కొనుక్కొని వస్తే సానుకూల శక్తిని అందిస్తాయని నమ్ముతారు. అంతేకాకుండా ఈరోజు లక్ష్మీదేవి, వినాయకుడి విగ్రహాలు లేదా చిత్రపటాలను కొనుగోలు చేయడం వల్ల జ్ఞానము, సంపద కలుగుతాయి. వీటిని పూజాస్థలంలో ప్రతిష్ఠించడం ద్వారా అదృష్టం కలిసి వచ్చి ఆర్థిక అడ్డంకులు, ఇబ్బందులు ఏమైనా ఉంటే తొలగిపోతాయి అని ప్రజల విశ్వాసం. ధనత్రయోదశి రోజున కొత్త చీపురును కొనడం ఒక ప్రత్యేకమైన సాంప్రదాయం. ఇది ఇంట్లో పేదరికము, ప్రతికూలతను తొలగిస్తుందని నమ్ముతారు. గోమతీ నదిలో లభించే అరుదైన సహజ సిద్ధమైన గోమతీ చక్రాలు ఆధ్యాత్మిక రక్షణకు ప్రసిద్ధి. దీనిని ఇంట్లో ఉంచుకోవడం ద్వారా విజయం లభిస్తుంది, అడ్డంకులు తొలగిపోతాయి. అలాగే చెడు దృష్టి నుంచి కుటుంబాన్ని రక్షిస్తుంది అని నమ్ముతారు. అలాగే ధనత్రయోదశి రోజున కొత్త ఫర్నిచర్, దీపాలు, కర్టెన్లు లేదా గోడలకు అలంకరించేటువంటి వస్తువులు కొనుగోలు చేయడం వలన సానుకూల శక్తి ఇంట్లోకి వస్తుందని నమ్ముతారు. ఈ రోజున బంగారము, వెండి లేదా వజ్రాల ఆభరణాలు కొనడానికి అత్యంత శుభప్రదమైన రోజు. ఆభరణాలు కేవలం సంపదకు చిహ్నం మాత్రమే కాదు, కుటుంబానికి భద్రత కూడా. చాలామంది ఈ రోజున తమ ప్రియమైన వారికి ఆభరణాలను బహుమతులుగా అందిస్తారు.